మనం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నాం. స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాం. మన కుటుంబంతో ఆనందంగా జీవిస్తున్నాం. కానీ ఈ ప్రశాంతమైన జీవితానికి వెనుక మనకు ఎప్పటికీ కనిపించని కొందరు అదృశ్య వీరుల త్యాగం ఉంది. వాళ్ళు యుద్ధభూమిలో కనిపించరు. వారి పేర్లు పత్రికల్లో రావు. వారికి విజయోత్సవాలుండవు. కాని దేశానికి ప్రమాదం రాకముందే దాన్ని అడ్డుకునేది వాళ్లే. కొన్నిసార్లు తమ కుటుంబాన్ని, తమ అసలు పేరునే కాదు, తమ మొత్తం జీవితాన్నే దేశం కోసం త్యాగం చేస్తారు. పట్టుబడితే తమ దేశం కూడా తమను గుర్తించలేని పరిస్థితి. అయినా ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గరు. ఎందుకంటే వారికి ఒకటే లక్ష్యం: భారత్ సురక్షితంగా ఉండాలి. ప్రపంచానికి తెలియకుండా, చరిత్ర పుస్తకాలలో పూర్తిగా నమోదు కాకుండా భారతదేశ భవిష్యత్తును మార్చేసిన ఎన్నో రహస్య ఆపరేషన్లు జరిగాయి. సిఐఏ, ఐఎస్ఐ, M16 వంటి ప్రపంచ ప్రఖ్యాత ఇంటెలిజెన్స్ సంస్థలను కూడా ఆశ్చర్యపరిచిన ఆ మిషన్లు ఎలా జరిగాయి? వాటి వెనుక ఉన్న అసలైన కథ ఏంటి? దేశం కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన ఆ అదృశ్య వీరులు ఎవరు? ఈరోజు మనం భారతదేశ చరిత్రలో జరిగిన అత్యంత సంచలనాత్మకమైన, అత్యంత రహస్యమైన ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మొదటిగా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. 1974లో రాజస్థాన్లోని పోఖ్రాన్ ఎడారిలో భారత్ తన తొలి అణుపరీక్ష నిర్వహించింది. ప్రపంచ దేశాల ఉపగ్రహాలు, ముఖ్యంగా అమెరికా గూఢాచారి ఉపగ్రహాలు ప్రతి కదలికను గమనిస్తున్న సమయంలో భారత శాస్త్రవేత్తలు, మిలిటరీ అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగాలు కలిసి ఈ ఆపరేషన్ను అత్యంత రహస్యంగా నిర్వహించాయి. పరికరాలను రాత్రివేళల్లో తరలించటం, సాధారణ ట్రక్కుల్లా కనిపించే వాహనాల్లో తీసుకెళ్లడం, శాస్త్రవేత్తలు కూడా వేరే పేర్లతో ప్రయాణించడం వంటి వ్యూహాలతో అమెరికా సహా ప్రపంచ దేశాలకు ఎలాంటి సమాచారం అందకుండా అణు పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పరీక్ష తర్వాతే ప్రపంచం భారత్ను అణుశక్తి దేశంగా గుర్తించింది. తర్వాత 1998లో ఆపరేషన్ శక్తి ద్వారా మరోసారి పోఖ్రాన్లో 5 అణు పరీక్షలు నిర్వహించారు. ఈసారి అమెరికా ఉపగ్రహాలు మరింత ఆధునికంగా ఉన్నప్పటికీ భారత శాస్త్రవేత్తలు పగటిపూట పనులు చేయకుండా రాత్రివేళల్లో మాత్రమే కదలికలు జరిపారు. వాహనాల టైర్ మార్క్స్ కూడా కనిపించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అమెరికా సిఐఏకి కూడా ఈ పరీక్ష గురించి ముందస్తు సమాచారం అందలేదు. ఆ తర్వాత 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం సమయంలో భారత ఇంటెలిజెన్స్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆపరేషన్లలో ఒకటి జరిగింది. అప్పటి రా సంస్థ ఏర్పడిన కొద్ది కాలానికే తూర్పు పాకిస్తాన్లోని ముక్తి బహినీ యోధులకు శిక్షణ ఇచ్చింది. ఆయుధాలు, సమాచారం, వ్యూహాలు అందించింది. పాకిస్తాన్ సైన్యం కదలికలను నిరంతరం భారత సైన్యానికి చేరవేసింది. ఈ రహస్య సహకారం వల్ల కేవలం 13 రోజుల్లోనే యుద్ధం ముగిసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఆవిర్భవించింది. తర్వాత సిక్కిం విలీనం సమయంలో కూడా భారత ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించింది. అప్పటి వరకు స్వతంత్ర రాజ్యంగా ఉన్న సిక్కింలో రాజకీయ పరిస్థితులను విశ్లేషించి ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసి ఎలాంటి పెద్ద ఘర్షణలు లేకుండా భారతదేశంలో విలీనమయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మరో సంచలన ఘట్టం రవీందర్ కౌశిక్ ది బ్లాక్ టైగర్. రా తరపున పాకిస్తాన్లోకి వెళ్లిన రవీందర్ కౌశిక్ తన అసలు గుర్తింపును పూర్తిగా మార్చుకుని అక్కడి పౌరుడిగా జీవించాడు. పాకిస్తాన్ ఆర్మీలో అధికారిగా చేరి అక్కడి సైనిక రహస్యాలను సంవత్సరాల పాటు భారత్కు పంపించాడు. ఆయన అందించిన సమాచారం వల్ల అనేక ప్రమాదాలు ముందుగానే అడ్డుకోగలిగామని మాజీ అధికారులు పేర్కొన్నారు. కానీ చివరకు ఆయన పట్టుబడి అమానుష హింసకు గురై జైలులోనే మరణించాడు. ఆయనకు మరణాంతరం బ్లాక్ టైగర్ అనే గౌరవ బిరుదు లభించింది. ఇదే సమయంలో అజిత్ దోవల్ అండర్ కవర్ మిషన్ కూడా భారత ఇంటెలిజెన్స్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఆయన అనేక సంవత్సరాలు పాకిస్తాన్లో రహస్యంగా నివసించి కీలక సమాచారం సేకరించారని మాజీ అధికారులు వెల్లడించారు. అనంతరం మిజోరాం తిరుగుబాట్లు, పంజాబ్ ఉగ్రవాద సమస్య, కాశ్మీర్ ఆపరేషన్లలో కూడా కీలక పాత్ర పోషించారు. తర్వాత ఆపరేషన్ బ్లాక్ థండర్. 1988లో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో దాక్కున్న ఉగ్రవాదులను బయటకు తీసుకొచ్చేందుకు ఆహార భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ సంస్థలు కలిసి అత్యంత ప్రణాళికాబద్ధంగా పనిచేశాయి. ఆపరేషన్ బ్లూ స్టార్లో జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఇంటెలిజెన్స్ ఆధారంగా చుట్టుముట్టి లొంగిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకుండా ఆపరేషన్ విజయవంతమైంది. ఇక ఆపరేషన్ కాక్టస్. 1988లో మాల్దీవుల్లో తిరుగుబాటు జరిగినప్పుడు అక్కడి ప్రభుత్వం భారతదేశాన్ని సహాయం కోరింది. కేవలం కొన్ని గంటల్లోనే భారత సైన్యం, ఇంటెలిజెన్స్ సమన్వయంతో ప్రత్యేక దళాలను పంపించి తిరుగుబాటును అణచివేసింది. ప్రపంచ దేశాలు భారత వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. తర్వాత ఆపరేషన్ మేఘదూత్ ద్వారా
1984లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమి అయిన సియాచిన్ గ్లేసియర్పై భారత్ ముందుగా ఆధిపత్యం సాధించింది. పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోందన్న రహస్య సమాచారాన్ని భారత ఇంటెలిజెన్స్ ముందుగానే గుర్తించింది. వెంటనే ప్రత్యేక దళాలను పంపి కీలక శిఖరాలను స్వాధీనం చేసుకుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు సియాచిన్పై భారత ఆధిపత్యం కొనసాగుతోంది. అలాగే కార్గిల్ యుద్ధం సమయంలో ప్రారంభ దశలో కొన్ని లోపాలున్నప్పటికీ యుద్ధం మొదలైన తర్వాత ఇంటెలిజెన్స్, సర్వేలైన్స్ వ్యవస్థలను బలోపేతం చేసి శత్రు స్థావరాలపై ఖచ్చితమైన సమాచారం సేకరించి భారత సైన్యానికి అందించారు. అదే విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. తర్వాత 26/11 ముంబై ఉగ్రదాడుల అనంతరం ఆపరేషన్ బ్లాక్ టోర్నడో చేపట్టింది. ఎన్ఎస్జీ కమాండోలు, రా, ఐబీ, మిలిటరీ ఇంటెలిజెన్స్, ముంబై పోలీసులు కలిసి తాజ్ హోటల్, ఒబెరాయ్, నరీమన్ హౌస్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. తర్వాత 2016 సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో ఎల్ఓసి దాటి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం దాడి చేసింది. దీనికి ముందు అనేక రోజుల పాటు డ్రోన్లు, ఉపగ్రహాలు, హమ్మింట్, సిగ్గింట్ ద్వారా సేకరించిన సమాచారాన్ని రా, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఎన్టీఆర్ఓ సమన్వయం చేశాయి. ఒక్కో లక్ష్యాన్ని నిమిషాల వారీగా ప్లాన్ చేసి సైనికులను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చారు. అనంతరం 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కూడా అత్యంత రహస్యంగా అమలు చేయబడింది. పుల్వామా దాడి తర్వాత జైషే మహమ్మద్ శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళం దాడి చేసింది. లక్ష్యాల ఎంపిక నుంచి దాడి అనంతరం నష్టాన్ని అంచనా వేయడం వరకు ఇంటెలిజెన్స్ సంస్థల సమన్వయం కీలకంగా పనిచేసింది. ఇదే సమయంలో భారత్కు అత్యంత ఆధునిక సాంకేతిక ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని అందిస్తున్న సంస్థ ఎన్టీఆర్ఓ ఉపగ్రహ చిత్రాలు, కమ్యూనికేషన్ విశ్లేషణ, డ్రోన్ నిఘా ద్వారా దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు రా, ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలిటరీ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఎన్ఎస్జీ, ఎస్పీజీ వంటి సంస్థలు తమ బాధ్యతల్లో సమన్వయంతో పనిచేస్తూ దేశాన్ని అనేక ప్రమాదాల నుంచి కాపాడుతున్నాయి. వీరి విజయాల్లో చాలా వరకు ఎప్పటికీ వార్తల్లోకి రావు. ఎందుకంటే విజయవంతమైన ఇంటెలిజెన్స్ ఆపరేషన్ అంటే అది ప్రపంచానికి తెలియకపోవడమే. దేశాన్ని కాపాడే ప్రతి హీరో యూనిఫామ్లోనే ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది హీరోలు చీకట్లో పనిచేస్తారు. తమ పేరును, తమ గుర్తింపును, కొన్నిసార్లు తమ ప్రాణాలను కూడా దేశం కోసం త్యాగం చేస్తారు. వాళ్లు చేసిన పనులు ఎప్పుడూ వార్తల్లోకి రావు. వాళ్ల విజయాలను ఎవరూ సెలబ్రేట్ చెయ్యరు. కానీ వాళ్లు ఒక్కసారి విఫలమైతే మాత్రం మొత్తం దేశం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే భారత ఇంటెలిజెన్స్ అధికారులు నిజమైన అన్సంగ్ హీరోలు. మనం ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నామంటే సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టే సైనికులతో పాటు ప్రపంచానికి కనిపించకుండా దేశ భద్రత కోసం పోరాడుతున్న ఆ అదృశ్య యోధుల కృషి కూడా అంతే గొప్పది. వారి సేవలను, వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోలేం. దేశం కోసం నిశ్శబ్దంగా పోరాడిన ప్రతి ఇంటెలిజెన్స్ అధికారి, ప్రతి సైనికుడికి మనస్ఫూర్తిగా సెల్యూట్. జై హింద్.